ఓకే. హాయ్. హలో. గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే ఎల్ఏక్యూస్ చూద్దాం. ఓకే. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా నేను. అయిపోయినాయి మరి ఎస్ఏక్యూస్ అంటే ఎస్ఏక్యూస్ అయితే అన్నీ నేను ఏం చెప్పలేదు. 4 ఏమో చెప్పాను అనుకుంటా. రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే మీరు చేయండి. అందులో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు ఎల్ఏక్యూస్ ఫర్ 7 మార్క్స్ అనమాట. డిఫరెన్షియేషన్లో నుంచి వచ్చే ఎల్ఏక్యూస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇక్కడ ఇది కూడా అంతే. సేమ్ మీరు విఎస్సీక్యూస్ చేస్తే దాని కాన్సెప్ట్ ఓరియంటెడ్ లైక్ అట్లానే ఉంటాయి. బట్ ఒక విఎస్సీక్యూస్ చేశారు కదా, అట్లా నెంబర్ ఆఫ్ విఎస్సీక్యూస్ లాగా ఫామ్ అయి ఉంటుంది అనమాట లెంత్ క్వశ్చన్. సరే, ఒకసారి అయితే మనం ఇందులో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 మినిట్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ √1 - x² ప్లస్ √1 - y² ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x మైనస్ y. ఇది క్వశ్చన్ ఇచ్చినప్పుడు దెన్ షో దట్ ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చి వాళ్ళే ఏం ప్రూవ్ చేయాలో కూడా వాళ్ళే ఇచ్చారనమాట. దెన్ షో దట్ ఫైనల్లీ ఆఫ్టర్ డిఫరెన్షియేషన్ వీ హ్యావ్ టు గెట్ దిస్ dy/dx ఈజ్ ఈక్వల్ టు √1 - y² / 1 - x². అంటే ఫర్దర్గా డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత మనకు రావాల్సిన అవుట్పుట్ ఇదనమాట. ఓకే. వాళ్ళు ఇచ్చిన దాంతో మనం ఇది ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇచ్చింది రాద్దాం ఫస్ట్. అండర్ రూట్ సొల్యూషన్ 1 - x² ప్లస్ 1 - y² ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ x మైనస్ y. ఓకే. a ఇంటూ x మైనస్ y. సో ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ సమ్ కేసెస్ చెప్పాను. 2 మార్క్స్లో ఒకటి cos 3θ అనుకొని కన్సిడర్ చేసినాం. ట్రిగ్నోమెట్రీ ఫార్ములా అప్లై చేసినాం. సో హియర్ ఆల్సో సేమ్. పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ట్రిగ్నోమెట్రిక్ రేషియో అండ్ y ఈజ్ ఈక్వల్ టు ద సేమ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో. సో ఇక్కడ పుట్ x ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అండ్ y ఈజ్ ఈక్వల్ టు సైన్ బీటా. ఇట్లా అన్ని క్వశ్చన్స్కి ఉన్నాయి. ఈ క్వశ్చన్ అండ్ ఇంకో 1 more క్వశ్చన్ ఉంటుంది ఇంపార్టెంట్ పర్పస్లో. దానికి ఒకటి ఉంటుంది, ఈ రెండింటికి ఉంటుంది. రిమైనింగ్ వరకు లాగరిథం అప్లై చేయడం ఉంటుంది అంతే. From this equation, alpha is equal to sin inverse x. Why? Because I take the sign from right to left, it will be sin inverse. Then beta is equal to sin inverse y. Okay. So these are the two equations, that is alpha beta values. So what we'll get? We get alpha is equal to the beta is equal to sin inverse y. So appudu em avutundi under root 1 minus x. The value of x is sin alpha, right? Sin square alpha plus under root 1 minus the value of y is sin beta. So sin square beta is equal to a into the value of x again sin alpha minus sin beta. Okay. Sin alpha minus sin beta. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే √1 - sin square alpha. √1 - sin square alpha, already we know the formula of sin square theta plus cos square theta is equal to 1. So from that equation cos square theta is equal to 1 minus sin square theta. So here alpha is there, just put alpha in place of theta. Root cos square alpha root cos square beta is equal to a into sin alpha minus sin beta. Here square root both get cancelled. What will get? Cos alpha plus cos beta is equal to a into sin alpha minus sin beta. Okay. So here we will apply one formula, that is sin c minus sin d, or cos c plus cos d. Cos c plus cos d formula ఉంది, sin c minus sin d formula ఉంది. సో బోత్ ఫార్ములాస్ అయితే మనం ఇక్కడ అప్లై చేస్తాం. వాట్ ఈస్ ద ఇక్కడ ఫార్ములా రాస్తే చూడండి, cos c plus cos d. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ cos c plus cos d? 2 cos c plus d by 2 cos c minus d by 2. అంటే బోత్ కాస్ ఉంది, మధ్యలో అడిషనే ఉంది కాబట్టి రెండిట్లో కాస్ వస్తుంది. 2 cos c plus d by 2 cos c minus d by 2 అండ్ sin c minus sin d. sin c minus sin d అన్నారు, ఫస్ట్ కాసే వస్తుంది. 2 cos c plus d by 2, మిడిల్లో మైనస్ వచ్చింది కదా. సో ఇక్కడ sin c minus d by 2. అలా మీరు గుర్తుపెట్టుకోండి, లైక్ ఏదైనా సింబల్స్లా పెట్టుకొని చూడండి. ఇక్కడ cos c plus cos d బోత్ కాసెస్. sin c minus sin d అంటే ఫస్ట్ వన్ కాస్, మిడిల్లో మైనస్ ఉంది, సెకండ్ వన్ దగ్గర సైన్ వస్తుంది. సో ఈ ఫార్ములాస్ ఇక్కడ యాజ్ టీజ్గా అప్లై చేయండి. cos c plus cos d అంటే 2 cos c plus d, దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా బై 2 cos ఆల్ఫా మైనస్ బీటా బై 2 a ఇంటూ sin c మైనస్ sin d 2 cos c ప్లస్ d అంటే ఆల్ఫా ప్లస్ బీటా బై 2. నెక్స్ట్ ఏంటి? sin ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఓకేనా? సో ఇక్కడ నుంచి బోత్ ఏమి టర్మ్స్ ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చు. 2a ఉంది కదా ఇక్కడ, మనం ఈ 2ని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? cos ఆల్ఫా ప్లస్ బీటా బై 2 cos ఆల్ఫా ప్లస్ బీటా బై 2 ఈజ్ ఆల్సో క్యాన్సిల్. సో ఫ్రమ్ నెక్స్ట్ స్టెప్ టేక్ దిస్ sin ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్, ఇట్ విల్ బి బై డినామినేటర్లోకి వచ్చేస్తుంది ఆ టర్మ్. అప్పుడు ఏమవుతుంది? sin ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. జీరోనా? ఏనా? యా ఏ, సారీ ఏ ఉంది కదా ఇక్కడ. ఏ కాస్ బై సైన్ ఏమవుతుంది? కాస్ థీటా బై సైన్ థీటా, దట్ ఈస్ cot theta ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఈ కాట్ని ఏం చేద్దాం? ఇట్ సైడ్ తీసుకొద్దాం. దెన్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 కాట్ ఇన్వర్స్ ఏ. అర్థమైంది కదా? 2 cot inverse a. ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా ఉంది. ఇప్పుడు ఈ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఫ్రమ్ దిస్ ఈక్వేషన్, ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు 2 cot ఇన్వర్స్ ఏ. ఇప్పుడు డిఫరెన్షియేషన్
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనం ఇట్లా చేస్తాం. ఫర్దర్గా మొత్తం ట్రిగ్నోమెట్రీ అప్లై చేసి సింప్లిఫై చేసిన తర్వాత లాస్ట్కి డిఫరెన్షియేషన్ ఉంటుంది లెంతీ క్వశ్చన్స్కి, లైక్ ట్రిగ్నోమెట్రీ అప్లై చేసే క్వశ్చన్స్కి. సో ఇప్పుడు ఏం చేస్తాం, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అన్న d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డైరెక్ట్ ఆన్సర్స్ రాయొచ్చు. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 - x². అదే కాస్ ఇన్వర్స్ అయితే సేమ్ ఫార్ములా, బట్ -1/√1 - x². tan క్యూబ్ అంతే 1/1 + x². అదే కాట్ అంటే -1/1 + x². సో ఇక్కడ సైన్ ఇన్వర్స్ y ఉంది సేమ్, బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x y ఇస్ దేర్, రైట్? సో హియర్ 1/√1 - y². అగైన్ ఇక్కడ y ఉంది కాబట్టి అగైన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ y, దట్ ఈస్ dy/dx ఈజ్ ఈక్వల్ 2 cot ఇన్వర్స్ a. 2 cot ఇన్వర్స్ a అనేది ఒక కాన్స్టెంట్ అనమాట. ఇందులో x టర్మ్ కానీ y టర్మ్ కానీ ఏ టర్మ్ కూడా లేదు, కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ మస్ట్ బి ఈక్వల్ టు 0. సో ఇక్కడ 0 వచ్చేస్తుంది. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, dy/dx ఫైండ్ అవుట్ చేయాలి. అట్ ద సేమ్ టైం దాని వాల్యూ ఏం రావాలి, ఇక్కడ ప్రూవ్ చేయమని చెప్పారు కదా, √1 - y²/1 - x² రావాలి. దెన్ what you will do, take this total term from left to right, it will be 1/√1 - x² is equal to 1/√1 - y² dy/dx. So in this equation, just take the total y term from right to left. It will be dy/dx is equal to numerator loki veltadu √1 - y²/√1 - x². రెండింటికి కలిపి కామన్ రూట్ పెట్టేసుకుంటే సరిపోద్ది. మనకు ప్రూవ్ చేయమన్న ఆన్సర్ అయితే వచ్చేసింది. ఓకేనా, చాలా ఈజీ ఉంటుంది, బట్ ఇక్కడ కొంచెం కాంప్లికేట్ అనిపించింది, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ ఫార్ములాస్ దగ్గర. ఈ ఫార్ములాస్ కూడా ఒకసారి చూసుకోండి. cos e + cos d అంటే పాజిటివ్గానే ఉన్నాయి కదా, రెండు కాస్ట్లు ఉన్నాయి, మధ్యలో ప్లస్ ఉంది. సో 2 cos e + d/2 cos c - d/2. అలా కాకుండా sin c - sin d ఉన్నప్పుడు మధ్యలో మైనస్ వచ్చింది, కాబట్టి ఆ మిడిల్లో మనకు సైన్ వస్తుంది. 2 cos e + d/2 sin c - d/2. ఎక్సెప్ట్ దీస్ టూ, రిమైనింగ్ అంత పార్ట్ మీకు అర్థమైపోతుంది అండ్ ఈజీగానే ఉంటుంది. జస్ట్ ఫార్ములా బై హెడ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి 2 క్వశ్చన్స్ రాశాను నేను. ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి, ఇది కొంచెం ఇంపార్టెంట్ నేను చెప్తాను, బట్ రెండు సేమ్ ప్రొసీజర్, చేయడం అయితే అంత సేమే ఉంటుంది. ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు ఎలా అంటే లైక్ యూవీ ఫామ్లో లైక్ యూవీ లాగా కన్సిడర్ చేస్తాం. అంటే ఫస్ట్ టైం యూ అనుకోవాలి, నేను చేసేది ఈ క్వశ్చన్. ఓకే, లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు x పవర్ tan x ఈ క్వశ్చన్ చేస్తాం, అండ్ v ఈజ్ ఈక్వల్ టు sin x పవర్ log x. అంటే 2 పోర్షన్స్ లాగా డివైడ్ చేసి ఇండివిజువల్గా ఒక్కదానికి డిఫరెన్షియేషన్ అయితే చేస్తాం. y ఇచ్చారు కదా, dy/dx అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ కన్సిడర్డ్ యాజ్ u, సెకండ్ వన్ కన్సిడర్డ్ యాజ్ v. ఓకేనా, సో ఫస్ట్ వన్కి u అనుకున్నాం కదా, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్లై లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు కేసెస్లో కూడా సేమ్ అట్లే చేయాలి. అప్పుడు ఏమవుతుంది, log u ఈజ్ ఈక్వల్ టు log x పవర్ tan x. ఓకే, log x పవర్ tan x. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది, అది log u ఈజ్ ఈక్వల్ టు log a పవర్ m, అంటే m log a, పవర్లో ఉన్నది కాస్త ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో tan x log x. ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది. సో దీనికి మనం ఈజీగా డిఫరెన్షియేషన్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకొని సేమ్ అట్లనే దాన్ని కూడా సపరేట్ చేస్తాం. ఫస్ట్ దీని డిఫరెన్షియేషన్ అయితే చేద్దాం. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఓకేనా, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మనం తీసుకుంటే యూ ఫంక్షన్ కాబట్టి దీనికి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. మళ్ళీ యూ అంటే ఆల్ఫాబెట్లా ఉంది కదా, దాన్ని 0 తీసుకోవాలి కదా, అలా ఏం లేదు. తీసుకున్నది యూ ఈజ్ ఈక్వల్ ది పర్టికులర్ ఫంక్షన్ మనం కన్సిడర్ చేసినాం కదా, దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ d/dx ఆఫ్ log u అండ్ d/dx ఆఫ్ tan x log x. మనకు అర్థమైన కొద్ది నెక్స్ట్ టైం ఎవ్రీ టైం d/dx ఆఫ్ log u అని రాయకుండా డైరెక్ట్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం, బట్ మీకు అర్థం కావాలని రాస్తున్నా. d/dx ఆఫ్ log x, డిఫరెన్షియేషన్ ఆఫ్ log x 1/x, బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x u ఉంది కదా, 1/u. అగైన్ ఇన్ ప్లేస్ ఆఫ్ x కాకుండా ఏముంది, u ఉంది కాబట్టి ఇక్కడ u రాసినాం, బట్ x ప్లేస్లో u ఉంది కాబట్టి అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి ఓన్లీ యూకి, du/dx. నెక్స్ట్ d/dx ఆఫ్ tan x log x. ఇది ఏ ఫామ్లో కనిపిస్తుంది మీకు, యూవీ ఫామ్. అంటే ఫస్ట్ టర్మ్ని కాన్స్టెంట్గా ఉన్నప్పుడు సెకండ్ టర్మ్కి డిఫరెన్షియేట్ చేస్తాం, సెకండ్ టర్మ్ని కాన్స్టెంట్గా ఉంచినప్పుడు ఫస్ట్ టర్మ్కి డిఫరెన్షియేట్ చేస్తాం. ఇప్పుడు నేను tan xని కాన్స్టెంట్గా ఉంచుతున్నాను, దెన్ అగైన్ రాయట్లేదు మళ్ళీ d/dx ఆఫ్ log x ప్లస్ log x ఇంటూ d/dx ఆఫ్ tan x, అట్లా మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నా. ఇప్పుడు నేను డైరెక్ట్ డిఫరెన్షియేషన్ చేసిన టర్మ్ని బ్రాకెట్లో రాస్తాను. డిఫరెన్షియేషన్ ఆఫ్ log x 1/x ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తాం, log xని కాన్స్టెంట్గా ఉంచుతున్నా, tan xకి డిఫరెన్షియేట్ చేస్తున్నా. డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x sec²x. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x sec²x. సారీ, 1/u du/dx హియర్ tan x/x ప్లస్ log x sec²x. ఓన్లీ మనకి ఏం కావాలి, du/dx వాల్యూ కావాలి. du/dx ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ tan x/x ప్లస్ log x ఇంటూ sec²x. ఓకేనా, ఇక్కడ మనకి u వాల్యూ అంటే ఏంటో తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఇదంటే ఇది ఏం వాల్యూ, ఇది du, ఇది dy కాదు, du/dx. u అంటే ఏంటి, x పవర్ tan x/x ప్లస్ log x sec²x. యా, దిస్ ఇస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ ది ఫస్ట్. నేను ఆల్రెడీ చెప్పాను 2 మార్క్స్లో కూడా మనకి ఇలా వస్తాయి, ఇది 2 మార్క్స్కి చేస్తాం మనం. అలానే నెక్స్ట్ టర్మ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏం తీసుకోవాలి, v టర్మ్. v ఈజ్ ఈక్వల్ టు ఏంటి, sin x పవర్ log x. చాలా ఈజీగా ఉంటుంది మీకు అర్థమైతే. మళ్ళీ అగైన్ సేమ్ ప్రొసీజర్, అక్కడ స్టార్టింగ్ నుంచి సేమ్ చేసుకుంటూ రావాలి. దానిలాగా అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ ఇట్ ఈస్ log v ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్
sin x పవర్ log x. ఇది కూడా అంతే, ఎప్పుడైతే లాగ్లో పవర్ రో వస్తుందో పవర్ రో వచ్చిన నెక్స్ట్ స్టెప్లో ముందుకు రాయాలి. వై బికాస్ ఆఫ్ దట్ ఫార్ములా log a పవర్ m log a log x log ఆఫ్ sin x. ఓకే, ఇప్పుడు అగైన్ ఏం చేస్తాం, మళ్ళీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ log v 1/v ఇంటూ dv/dx. డిఫరెన్స్ చూసుకోండి, అక్కడ u ఉంది, అగైన్ యూతో డిఫరెన్షియేట్ చేసినాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. యూని యూఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ v ఉంది కాబట్టి అగైన్ వీని తీసుకోవాలి. ఇక్కడ log x d/dx డైరెక్ట్ రాసేస్తాను, మీకు అర్థమైపోతుంది కదా యూవీ ఫార్ములా అప్లై చేస్తే. ఇక్కడ ఇది ఈ స్టెప్ రాయట్లేదు, d/dx ఆఫ్ tan x log x అనేది d/dx ఆఫ్ log x log ఆఫ్ sin x అని రాయకుండా డైరెక్ట్ రాస్తున్నా. ఇక్కడ ఏంటి, ఫస్ట్ టర్మ్ని కాన్స్టెంట్ ఉంచాలి, సెకండ్ టర్మ్కి డెరివేటివ్ చేయాలి. ఆ డెరివేటివ్ చేసి బ్రాకెట్లో రాస్తున్నా. డిఫరెన్షియేషన్ ఆఫ్ log x అంటే 1/x. ఇన్ ప్లేస్ ఆఫ్ x ఏముంది, sin x ఉంది, sin x. అగైన్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు, ఏముంది, sin x ఉంది కదా, d/dx ఆఫ్ sin x అంటే cos x. కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదు, మనం ఫార్ములా చూసుకోవాలి. log of sin x, ఎనీ ఫార్ములా ఇస్ దేర్ ఫర్ log of sin x? No, right? Just we have the formula for log x. The differentiation of log x is 1/x. So 1/x. In place of x, sin x is there. That's why I write sin x here. Again, x place లో x లేదు, ఏముంది, sin x ఉంది కాబట్టి again differentiation of sin x, that is cos x. Okay, differentiation of sin x, cos x. sin x అన్నప్పుడు మనకు ఫార్ములా ఉంది, అగైన్ దాన్ని డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, డైరెక్ట్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ కాన్స్టెంట్ ఉంటే సెకండ్ టర్మ్ డెరివేటివ్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ టర్మ్ని కాన్స్టెంట్ ఉందాం. అంటే లైక్ log of sin x కాన్స్టెంట్ ఉంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ log x 1/x డైరెక్ట్. సో ఇక్కడ dv/dx ఈజ్ ఈక్వల్ టు v రాసిద్దాం, ఇటు వచ్చేస్తుంది, బ్రాకెట్లో సింప్లిఫై చేద్దాం. log x cos బై sin, దట్ ఈస్ cot x ప్లస్ log ఆఫ్ sin x బై x. దట్స్ ఇట్. v వాల్యూ అంటే ఏముంది ఇక్కడ, ఫస్ట్ స్టార్టింగ్లో రాసుకున్నాం కదా v వాల్యూని, దాన్ని ఇక్కడ రాసేయండి ఒరిజినల్ వాల్యూ. సో log x cot x ప్లస్ log ఆఫ్ sin x బై x. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఈక్వేషన్, let us consider this is equation number 1 and this is equation number 2. So from 1 and 2, ఏం చేయాలి, from 1 and 2 y is equal to u plus v. y is equal to u plus v. అగైన్ డిఫరెన్షియేట్, ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్లో, చూడండి నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందో, y is equal to u plus v అన్నారు కదా, నేను ఆల్రెడీ అక్కడే రాశాను, జస్ట్ మీ అర్థం కావడం కోసం రాస్తున్నా. సో dy/dx is equal to du/dx ప్లస్ dv/dx. ఇప్పుడు 2 వాల్యూస్ వచ్చినాయి కదా, జస్ట్ ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. dy/dx, ది ఫస్ట్ వాల్యూ ఏమొచ్చింది, dy/dx du/dxకి x పవర్ tan x ఇంటూ tan x బై x log x secant square x ప్లస్ ఇక్కడ secant square x. అండ్ సెకండ్ వాల్యూ ఏమొచ్చింది, sin x పవర్ cos x cos square x బై sin x మైనస్ sin x log ఆఫ్ sin x. ఓకేనా, చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి, ఒక్కసారి చూడండి. ఇక్కడ మనకి ఇది కాదు వచ్చిన ఆన్సర్, ఏమొచ్చింది మనకు అది చూసి రాయండి. log x cot x log of sin x బై x, log of sin x బై x, ఈ log of cot x, సారీ అది వెనకాల లాస్ట్ టైం రాసాను అదే రాయండి, log x cot x ఇది రాయాలి. మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, ఒకసారి స్టెప్ చూసి డైరెక్ట్ రాయడం అంతే, జస్ట్ ఈ స్టెప్ రాసిన తర్వాత డిఫరెన్షియేషన్ అని చెప్పేసి ఇంతకుముందు వచ్చిన 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, దట్స్ ఇట్. ఈ ప్రాబ్లం చాలా ఈజీ. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చాను కదా, ఇది ఈ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్, ఇది కూడా అంటే వీగా కన్సిడర్ చేసి ఇండివిజువల్గా డిఫరెన్షియేట్ చేసి లాస్ట్కి సేమ్ ఇలానే y ఈక్వల్ టు u ప్లస్ v అనేసి బోత్ టర్మ్స్ని యాడ్ చేయండి, దట్స్ ఇట్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయిన క్వశ్చన్. అలా ఇంతకుముందు రిపీట్ అయింది కాదా అంటే అది కూడా ఇంపార్టెంటే, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఆల్రెడీ ఇంపార్టెంటే చెప్తున్నాను. ఈ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ అంటే ఇంకా 2 క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను మీకు. ఇంకొకటి 2 క్వశ్చన్స్ సేమ్ ప్రొసీజర్ ఉంటాయి, అందులో ఒకటి చెప్తాను అండ్ అది కాకుండా ఇంకోటి చెప్తాను. ఇది అంటే టోటల్లీ ఎన్ని చెప్తాను నేను, 5 క్వశ్చన్స్ అన్నా కదా, సో 3, 4, 5 క్వశ్చన్స్ అయిపోతాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసుకున్నా కూడా అందులో ఈ క్వశ్చన్ మీకు కనిపిస్తుంటుంది చాలాసార్లు. ఇది కూడా అంటే ట్రిగ్నోమెట్రిక్ రిలేటెడ్, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి x స్క్వేర్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అన్నది. లేదు మీరు లాజికల్గా ఆలోచించినా కూడా తెలుస్తుంది, ఫార్ములాస్ వస్తాయి. లేదు మాకు కొంచెం రిస్క్ అనుకుంటే గుర్తుపెట్టేసుకోండి, x స్క్వేర్ ప్లేస్లో cos 2θ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ నుంచి 2θ వాల్యూ ఏమవుతుంది, టేక్ దట్ cos ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇట్ విల్ బి cos ఇన్వర్స్ x స్క్వేర్. ఓకే, సో ఫ్రమ్ దిస్ ఓన్లీ θ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇటు వస్తే 1/2 cot ఇన్వర్స్ x స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ √1 ప్లస్ x స్క్వేర్ ప్లేస్లో ఏముంది cos 2θ ప్లస్ √1 మైనస్ cos 2θ, జస్ట్ x ప్లేస్లో cos 2θ అని సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంతే. ఎప్పుడైనా ఫార్ములాస్ బై హార్ట్ చేస్తారులే కానీ ప్రాబ్లమ్స్ని బై హార్ట్ చేయొద్దు. చాలామంది ఆన్సర్స్ గుర్తుపెట్టుకుని డైరెక్ట్ అడబోయి ఆన్సర్స్ రాస్తున్నారు, అలా రాస్తే ఖచ్చితంగా మిస్టేకే పోతుంది ప్రాబ్లం. ఓకేనా, అర్థం చేసుకొని చేయండి. మనకేంటంటే అట్టిపండు తోలు మొత్తం తీసి తినరా బాబు అంటే తినడానికి కూడా బరువే, నమ్ములు పెట్టండి అనే టైప్ ఉంటాం అనమాట. స్టూడెంట్స్ అట్లా అయిపోతున్నారు రాను. సో కాబట్టి
కొంచెం చూసుకొని జాగ్రత్తగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఫర్దర్గా అయినా మీకు చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ ఫార్ములా లేదు, సేమ్ ఫార్ములా చెప్పండి. 1 + cos 2θ ఇక్కడ రాయాలి, వెయిట్ ఇక్కడ రాస్తా చూడండి బ్లాక్ పెన్తో. 1 + cos 2θ దట్ ఈస్ 2 cos square θ 1 - cos 2θ. ఏంటి ఇంకా ఇక్కడ కాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ కోర్స్ సైనే వస్తుంది కదా, మైనస్ వచ్చినప్పుడు 2 sin square θ అదే అప్లై చేస్తాం. tan ఇన్వర్స్ 1 + cos 2θ అంటే ఏమొస్తుంది ఇక్కడ 2 cos square θ ప్లస్ √2 sin square θ బై ఇక్కడ 2 cos square θ మైనస్ 2 sin square θ. ఓకేనా. సో నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు tan. నేను మోస్ట్లీ ఏం చేస్తున్నా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక కూడా కొంచెం స్పీడ్లోనే పెడుతున్నాను మీకు, ఎందుకంటే అంత స్లోగా ఎక్కువసేపు మీరు వినలేకపోతారని చెప్పేసి. అయినా మాకు ఇంకా స్పీడ్గా కావాలంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా 1x 1.5 2 అట్లా పెట్టేసుకొని వినండి అర్థమైతే. బట్ 2 అయితే మరీ స్పీడ్ అవుతుంది అనుకుంటా, నేను కూడా కొద్దిగా స్పీడ్గానే చెప్తాను కాబట్టి మీకు కన్వీనియంట్ని బట్టి చూసుకోండి. ఇక్కడ ఏంటి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఫస్ట్ దాంట్లో రూట్ సపరేట్ చేద్దాం. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ cos θ మిగులుతుంది, ప్లస్ ఇక్కడ √2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఓన్లీ sin θ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే cos θ ఉంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే sin θ ఉంది. ఓకేనా. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ cos θ √2 ఉంది కదా కామన్ తీసిన స్టెప్ డైరెక్ట్ రాస్తున్నా. √2 కామన్ ఇస్తాం న్యూమరేటర్ నుంచి, డినామినేటర్ నుంచి √2 కామన్ ఇస్తాం. √2 గెట్ క్యాన్సిల్, దెన్ డైరెక్ట్లీ cos θ ప్లస్ sin θ బై cos θ మైనస్ sin θ. ఇవి ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాయరియా, హయ్యర్ క్లాసెసే కదా, అర్థం అయిపోతుంది. ఆల్రెడీ మీరు ముందు ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈజీగానే అర్థమవుతుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని ఇలా రాయొచ్చు, cos θ ప్లస్ sin θ బై cos θ మైనస్ sin θ. దీన్ని మనం డైరెక్ట్ స్టెప్ రాసారు, నార్మల్గా ప్రింటెడ్ బుక్స్లలో ఉంటాయి కదా మెటీరియల్స్, అందులో డైరెక్ట్ ఉంటుంది. దీన్ని డివైడ్ బై cos θ తో డివైడ్ చేస్తాం. ఇక్కడ చేసినప్పుడు ఏమవుతుంది, cos θ బై cos θ అంటే 1 ప్లస్ sin θ బై cos θ అంటే tan θ, cos θ బై cos θ అగైన్ 1 మైనస్ sin θ బై cos θ tan θ. ఓకేనా. ఈ ఫార్ములా అయితే వస్తుంది. ఎందుకు cos θ తో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మనం డివైడ్ చేసినప్పుడు ఇది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b, ఆ ఫార్ములా లాగా తీసుకుంటాం. అదేంటి ఫార్ములా అంటే tan a ప్లస్ bకి tan a అంటే సరే నేను ఇంకో స్టెప్ రాస్తలేండి మీకు అర్థమవుతుంది. tan a నేను ఇట్లా రాయొచ్చు, దీన్ని tan θ లాగా రాయాలి, సమ్ పర్టికులర్ యాంగిల్ లాగా. 1 ఎప్పుడు వస్తుంది tanలో π/4 రైట్, tan 45 degrees 1 వాల్యూ 1 వస్తుంది కదా, సో అలా π/4 అని రాస్తున్నా. ప్లస్ tan θ tan a ప్లస్ b బై 1 మైనస్ tan a అంటే ఇక్కడ ఏముంది π/4 ఉంది కదా, మనం π/4 రాసుకున్నా ఏం ప్రాబ్లం కాదు, ఏం ఫరక్ పడదు, ఎందుకంటే tan π/4 వాల్యూ 1 కదా, 1 × tan θ అగైన్ tan θ ఉంది, దట్స్ వై. ఈ స్టెప్ రాయలేదు చార్ట్ దగ్గర చూడండి, tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b, విచ్ ఈజ్ అ ఫార్ములా ఫర్ tan a ప్లస్ b అంటే π/4 ప్లస్ θ. ఓకేనా, π/4 ప్లస్ θ. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ π/4 ప్లస్ θ అన్నారు. ఇప్పుడు ఏం చేస్తాం నెక్స్ట్ స్టెప్లో మనం tan ఇన్వర్స్ రాయాల్సిన అవసరం లేదు, tan ఇన్వర్స్ tan బోత్ గెట్ క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది π/4 ప్లస్ θ. అంటే ఇప్పుడు మనకు θ వాల్యూ కావాలి, దానికోసమే స్టార్టింగ్లో θ వాల్యూ సపరేట్ చేసాం మనం 1/2 cos ఇన్వర్స్ x² అని, అదే ఇక్కడ రాస్తాం. y ఈజ్ ఈక్వల్ టు π/4 అండ్ θ వాల్యూ ఏం రాసా 1/2 cos ఇన్వర్స్ x² కదా, 1/2 cos ఇన్వర్స్ x². ఇప్పుడు ఏం చేయాలి, దీనికి మనం ఇండివిజువల్గా డిఫరెన్షియేషన్ అయితే చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ ద సైడ్స్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ ద సైడ్స్. ఒకసారి చూడండి మీరు, ఇది ఇక్కడ మనం డైరెక్ట్ తెలిసిపోతుంది. డిఫరెన్షియేషన్ అంటే dy/dx వస్తుంది, π/4 అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ π/4 is 0 వస్తుంది, అండ్ దీనికి డిఫరెన్షియేషన్ అయితే చేస్తాం. y ఉంది కదా ఫస్ట్, dy/dx, అక్కడ ఆల్రెడీ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అని రాసాను కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. అండ్ సెకండ్ ఏముంది π/4 డిఫరెన్షియేషన్ ఆఫ్ π/4 అంటే అది కాన్స్టెంట్ కాబట్టి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏముంది 1/2 cos ఇన్వర్స్ x² ఉంది, సో 1/2 కాన్స్టెంట్ dy/dx ఆఫ్ cos ఇన్వర్స్ x². ఇది 2 మార్క్స్కి వస్తుంది, చెప్పాయి కదా 2 మార్క్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయని, అవే లెంత్ క్వశ్చన్స్లో చేస్తాం మళ్ళీ ఇండివిజువల్గా. dy/dx 1/2 dy/dx ఆఫ్ cos ఇన్వర్స్ x². cos ఇన్వర్స్ x² ఫార్ములా ఏంటి -1/√1 మైనస్ x², అంటే x ప్లేస్లో x² ఉంది కాబట్టి x² హోల్ స్క్వేర్. అగైన్ మళ్ళీ ఏం చేస్తాం dy/dx ఆఫ్ x ప్లేస్లో x లేదు, ఏముంది x² ఉంది కదా, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి, dy/dx ఆఫ్ x². 1/2 మైనస్ 1/√1 మైనస్ x⁴ dy/dx ఆఫ్ x² అంటే 2x, 2 బోత్ గెట్ క్యాన్సిల్, ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది -x/√1 మైనస్ x⁴ dy/dx. చాలా ఈజీ క్వశ్చన్ అయితే, -x/√1 మైనస్ x⁴, దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా.
అక్కడ చాలామంది చేసే మిస్టేక్, అది కూడా చెప్తాను మిస్టేక్ ఏం చేస్తారన్నది. ఇక్కడ కాస్ రూట్ ఇటా చేయాలి, కాస్ ఇటా చేయాలని కన్ఫ్యూజ్ అయిపోయి సరిగ్గా చేయాలి. ఎక్స్ ఈక్వల్ కాస్ ఇటా తీసుకుంటారు, లేదంటే అప్పుడు కాస్ క్వైట్ ఇటా అవుతుంది. అఫ్కోర్స్ ఆన్సర్ మొత్తం మళ్ళీ పోతుంది, దొబ్బుతుంది అంత ఆన్సర్. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఇక్కడ కాస్ రూట్ ఇటానే తీసుకోవాలి. అప్పుడు దేని వాల్యూ తీసుకోవాలి, ఎక్స్ స్క్వేర్, నాట్ ఎక్స్. ఎక్స్ అంటే మళ్ళీ వేరే అయిపోతుంది, అది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ కాస్ రూట్ ఇటా తీసుకొని ఈ ఫార్ములా అయితే అప్లై చేస్తాం. ఇక్కడ వరకు మళ్ళీ ట్రిగ్నోమెట్రీయే ఉంటుంది అప్పుడు ఇక్కడ వరకు. దీని తర్వాతనే చిన్న డిఫరెన్షియేషన్ స్టార్ట్ అవుతుంది. బిఫోర్ ఇంతకుముందు కూడా ఒక ప్రాబ్లం అట్లే ఉంది కదా. ఓకేనా, ఇంకో క్వశ్చన్ కూడా రాసేసా చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం, దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ అయితే చెప్తాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మందికి డౌట్ ఉండే క్వశ్చన్, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్, కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే. y ఈజ్ ఈక్వల్ టు ఏముంది, ఎక్స్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది చూస్తే ఏదో వింత క్వశ్చన్ లాగా, చాలా టఫ్ ఉన్న క్వశ్చన్ లాగా అయితే కనిపిస్తుంది, బట్ అస్సలు కాదు. ఫార్ములా వస్తే ఇది కూడా చాలా ఇది. మోస్ట్లీ ఇంకా రూట్ ఎక్స్ ఫార్ములా అయితే అప్లై చేస్తాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఏంటి, 1/2 రూట్ ఎక్స్, అది ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డైరెక్ట్ ఎందుకన్నా అంటే ఇక్కడ y ఇచ్చేసిండు, dy/dx ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే దీనికి డిఫరెన్షియేట్ చేస్తే ఈ వాల్యూ రావాలి, అది కూడా ఇచ్చేసారు వాల్యూ. ఫర్దర్గా మనం వచ్చిన తర్వాత సింప్లిఫై చేసేది సరే ఈ వాల్యూ వచ్చేలాగా చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ ఎక్స్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంట్ ముందు రాస్తాం. సో d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తామంటే d/dx ఆఫ్ ఎక్స్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. అగైన్ యూవీ ఫామ్ కనిపిస్తుంది అంటే 2x టర్మ్స్ ఉన్నాయి. యూవీ ఫామ్ నథింగ్ బట్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, 2x టర్మ్స్, 1x 1y టర్మ్ అలా ఉన్నా కూడా యూవీ ఫామే అప్లై చేస్తాం. అది మీరు చూసుకోవాలి. ఇక్కడ ఒక x ఉంది, ఇది ఒక సపరేట్ టర్మ్, ఈ రూట్లో ఉన్నది ఇంకో సపరేట్ టర్మ్, సో అలా డివైడ్ చేస్తాం. సో dy/dx ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఏంటి, మనం ఫస్ట్ టర్మ్ని కాన్స్టెంట్ ఉంచుతాం, ఎక్స్ని కాన్స్టెంట్ ఉంటే d/dx ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెకండ్ ఏం చేస్తాం, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ని కాన్స్టెంట్ ఉంచుతాం. అప్పుడు d/dx ఆఫ్ ఎక్స్ క్లోజ్ ది బ్రాకెట్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ d/dx ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ అంటే ఏంటి ఫార్ములా, లాగ్ ఎక్స్ అంటే 1/x, 1/x ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ అగైన్ ఏం చేస్తాం, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు, ఏముంది టోటల్ టర్మ్ ఉంది ఎక్స్ ప్లేస్లో, కాబట్టి ఇండివిజువల్గా ఈ టోటల్ టర్మ్కి అయితే డిఫరెన్షియేషన్ చేస్తాం. అంటే d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయితే కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ dy/, లెంతీ ఉంటుంది కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ ఒకటే దగ్గర పడ్డది, లైన్గా పడితేనన్నా కొంచెం అర్థమయ్యేది. కొంచెం కింద రాస్తున్నా చూడండి. ఇక్కడ నుంచి ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ రూట్ ఎక్స్ లాగా ఉంది, అయ్యింది అంతేగా, d/dx ఆఫ్ రూట్ ఎక్స్ లాగా ఉంది. ఫార్ములా ఏంటి, 1/2 రూట్ ఎక్స్. అగైన్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు, ఇక చాలా వరకు అంతే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేవు, కాబట్టి ఇండివిజువల్గా మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే కాన్స్టెంట్ 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది. ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దట్ ఈస్ 1 ఓన్లీ. సో నో నీడ్ టు రైట్ దట్ 1. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది, లేదు అట్లనే ఉంచి సింప్లిఫై చేస్తామన్నా మన ఇష్టం, ఎలా అన్నా చేయొచ్చు. ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ 1/x ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ d/dx ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రైట్. చూడండి d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1 డిఫరెన్షియేషన్, d/dx ఆఫ్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, అగైన్ సేమ్ మళ్ళీ 1/2 రూట్ ఎక్స్, 2 రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, సేమ్ ఇంతకుముందు లాగానే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ లేదు, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, ఇక్కడ పైన రాసేస్తున్నా. ఓకేనా, దిస్ వన్ క్లోజ్. ఇక్కడ 2 క్యాన్సల్ చేసి ఏమొచ్చింది మనకి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ 2 క్యాన్సల్, 1 ప్లస్ ఎక్స్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ సింప్లిఫికేషన్ ఎలా ఉంటుంది, ఇండివిజువల్గా సింప్లిఫై చేస్తాం కదా, ఎల్సిఎం అని క్రాస్ టర్మ్స్ అని అలా. ఎక్స్ స్క్వేర్ ఇది ఇంటిది మల్టిప్లై చేయండి, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో ఏమొస్తుంది, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇదంతా ఏం లేదు, సింప్లిఫికేషన్ అంటే ఇండివిజువల్ సింప్లిఫికేషన్ అని అంతే. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్, ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది సేమ్ టర్మ్సే, జస్ట్ ఇది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంతే. ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఏముంది, ఏ స్క్వేర్ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు చూడండి 2 డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కదా, న్యూమరేటర్స్లో ఏ స్క్వేర్ ఏ ప్లస్ ఏ స్క్వేర్, డైరెక్ట్ న్యూమరేటర్స్ని యాడ్ చేయొచ్చు.
These are like fractions, right? Both denominators are same. Then directly you have to add the both numerators. Numerators nothing but a square plus x square plus x square plus a square. That is 2a square plus 2x square. అదే రాస్తాం ఇక్కడ 2a square plus 2x square by దేని వాల్యూ ఇదంతా dy by dx is equal to అదే రాయాలి dy by dx is equal to అండ్ ఇక్కడ ఏముంది రూట్ a square plus x square రూట్ a square plus x square డైరెక్ట్లీ అది కూడా రాసేది రూట్ a square plus x square 2 కామన్ ఇస్తే a square plus x square by రూట్ a square plus x square ఏమని రాయొచ్చు మనం a square plus x square హోల్ పవర్ 1/2 అని రాయొచ్చు కదా సో నెక్స్ట్ స్టెప్లో 2 into a square plus x square take this denominator from denominator to numerator. So here a square plus x square పవర్ 1/2 ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా సో అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ మైనస్ వస్తుంది సారీ ఎందుకంటే డినామినేటర్లో న్యూమరేటర్లోకి వెళ్తే మైనస్ వస్తుంది కదా సో మైనస్ 1/2 వస్తుంది అప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ లాగా రాయొచ్చు కదా దీన్ని సారీ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ రైట్ ఎం ప్లస్ ఎన్ లాగా అయితే రాస్తాం బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది 2 into a square plus x square 1 minus 1/2 ఇట్ ఈస్ a square plus x square 1 minus 1/2 అంటే 1/2 దట్ ఈస్ 2 roots a square plus x square అదే కదా 1/2 నథింగ్ బట్ ఇట్ ఈస్ రూట్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ రూట్ సో dy by dx మనకి ఏం ప్రూవ్ చేయమన్నది ఇదే కదా ఎస్ దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ ఈజీ ఉందా ఈజీగానే ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం యూజ్ చేసే వన్ అండ్ ఓన్లీ వన్ ఫార్ములా ఇంటికి డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ మోస్ట్లీ మోర్ దెన్ 5-6 టైమ్స్ ఆ ఫార్ములా అయితే యూజ్ చేస్తాం కదా ఇందులో ఇది క్వశ్చన్ సారీ సొల్యూషన్ నెక్స్ట్ క్వశ్చన్ నథింగ్ బట్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇదే ఇలాంటి మోడల్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది విచ్ ఈ క్వశ్చన్ ఇంకో మోడల్ కూడా ఉంది సేమ్ ఇలానే ఉంటుంది బట్ అది కొంచెం సింపుల్గా ఉంటుంది కంపేర్ టు దిస్ వన్ బట్ ప్రొసీజర్ అంతా సేమ్ ప్రతి క్వశ్చన్ చూద్దాం దిస్ ఇస్ ద లాస్ట్ వన్ ఇది కూడా సేమ్ అవుతుంది దీన్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది u ప్లస్ v లాగా కన్సిడర్ చేస్తాం ఓకే అంటే ఇలా u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై అండ్ v ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్ కనిపిస్తుందా క్లియర్గా ఓకే ఫైన్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై v ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్ ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్లో లెట్ u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు a పవర్ b u ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ వై v నథింగ్ బట్ వై పవర్ ఎక్స్ రైట్ ఆ uv అయితే ఇలా కన్సిడర్ చేసినాం అండ్ ఇండివిజువల్గా డిఫరెన్షియేట్ అయితే చేయాలి సారీ ఎస్ ఇండివిజువల్గా డిఫరెన్షియేషన్ చేయాలి u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై రైట్ సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ సో ఏమొస్తుంది ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే du బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ వై d బై dx ఆఫ్ ఎక్స్ పవర్ వై వెయిట్ అంటే ఇక్కడ సారీ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ వై v ఈజ్ ఈక్వల్ టు వై పవర్ ఎక్స్ u ప్లస్ v ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ b లాగా కన్సిడర్ చేసినాం కదా ఇంతకుముందు మనం ఏం చేసినాం యాక్చువల్లీ uv ఉన్నప్పుడు ఇండివిజువల్గా లాగ్ అప్లై చేయాలి కదా ఎందుకంటే లాగ్ అప్లై చేయకుండా వాల్యూస్ వేరే వస్తాయి ఎందుకంటే ఇచ్చిన ఆన్సర్లో ఏవైతే మనం ప్రూవ్ చేయాలో అందులో కూడా లాగ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా లాగ్ అప్లై చేయాలి అదర్వైజ్ డైరెక్ట్ చేసినాం అనుకోండి మనకు ఆన్సర్ ఇలా రానే రాదు అండ్ ఆల్సో ఇక్కడ మనకు dy బై dx కావాలి కదా సో అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ లాగ్ u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ వై లాగ్ u ఈజ్ ఈక్వల్ టు వై లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నాదంతా లైవ్గా చెప్తున్నా కాబట్టి నేను మధ్యలో ఏమైనా మిస్టేక్ పోయినా అది కట్ చేసి మీ ముందే మిస్టేక్ అయింది అని చెప్పి నేను ఫర్దర్గా ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ అది మిస్టేక్ పోయిందని వీడియో ఆఫ్ చేసి మళ్ళీ న్యూ వీడియో రికార్డ్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం దట్స్ వై లాగ్ యూ నథింగ్ బట్ 1/u ఇంటూ du బై dx వై బికాస్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ రైట్ వై లాగ్ ఎక్స్ అంటే అగైన్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం సేమ్ యూవీ ఫార్ములానే వై కాన్స్టెంట్ ఉంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x ప్లస్ లాగ్ ఎక్స్ కాన్స్టెంట్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వై dy బై dx ఇక్కడ నుంచి du బై dx వాల్యూ ఫైండ్ అవుతుంది du బై dx అంటే ఏమవుతుంది ఇక్కడ u ఇట్ సైడ్ వచ్చేస్తుంది u ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy బై dx ఓకే సో దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1 లాగా కన్సిడర్ అయితే చేయాలి ఫర్దర్గా మనకు కావాల్సినట్టు మనం కన్వే చేసుకోవచ్చు దీన్ని u ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ వై బై ఎక్స్ లాగ్ ఎక్స్ dy బై dx the value of du by dx this one okay and the next one వచ్చి v value you have to substitute a v value here v value ఏముంది చూడండి x log v is equal to y power x so apply log v is equal to log y power x means ఎలా చేస్తాం ఇది log v 1/v same dv by dx సేమ్ ఫస్ట్ వన్ లాగ్ వై పవర్ ఎక్స్ అన్నారు కదా అంటే ఏమవుతుంది అది ఎక్స్ లాగ్ వై దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి ఇప్పుడు dv బై 1/v ఇంటూ dv బై dx ఫస్ట్ టర్మ్ కాన్స్టెంట్ సెకండ్ టర్మ్ డిఫరెన్షియేషన్ లాగ్ వై 1/y
డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా, కాబట్టి dy/dx ప్లస్ నెక్స్ట్ టర్మ్లో ఏంటి లాగ్ y కాన్స్టెంట్గా ఉంచి ఎక్స్కి డిఫరెన్షియేట్ చేస్తాం. dy/dx ఆఫ్ x దట్ ఈస్ 1. సో dv/dx ఈ v ఇట్ సైడ్ వచ్చేస్తుంది x/y dy/dx ప్లస్ log y. ద వాల్యూ ఆఫ్ v, what is the value here? Pi power x. So x/y dy/dx plus log y. Okay, the value of dv/dx here. This is equation number 1 and this is equation number 2. Here u, it is not y. Sorry, u. చూడండి ఒకసారి డిఫరెన్స్ చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫర్దర్గా ఈ 2 ఈక్వేషన్స్ని మనం యాడ్ చేసి ఫైనల్ ఆన్సర్ అయితే తెప్పించాలి. u ప్లస్ v రైట్, అవి రెండింటిని యాడ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రమ్ 1 and 2 x/y plus y/x is equal to a/b. అయితే u and v గా కన్సిడర్ చేసాం కదా, u plus v is equal to a/b. సో ఇప్పుడు ఇండివిజువల్గా డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ ద సైడ్స్. దెన్ du/dx ప్లస్ dv/dx differentiation of a/b. Differentiation of a/b is 0. The constant, right? Differentiation of a/b is 0. du/dx ఆల్రెడీ మనకు du/dx వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఏముంది ఇక్కడ du/dx x/y y/x ప్లస్ log x dy/dx ప్లస్ dv/dx సెకండ్ వన్ y/x. ఈ రాసే దగ్గర కొంచెం జాగ్రత్తగా రాయండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యేది మెయిన్గా. dy/dx ప్లస్ log y. మీరు ప్రాబ్లం చెప్పేటప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, స్టోరీ లాగా అయితే వినకండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్స్. ఓకే, సో ఇక్కడ నుంచి x/y y ఉంది కదా, సో దీన్ని ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి సపరేట్ చేస్తాం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి. ఓకే, x/y y ఈ డినామినేటర్లో ఉన్న ఎక్స్ని న్యూమినేటర్లోకి తీసుకెళ్తే x ఇన్వర్స్ అవుతుంది ప్లస్ x/y log x dy/dx. ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని సపరేట్ చేస్తున్నాం. y/x x y ఇన్వర్స్ dy/dx ప్లస్ y/x log y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే రైట్, సో ఇక్కడ y ఇంటూ x/y ఇంటూ x/-1 x/y-1 x/y log x dy/dx ప్లస్ x ఇంటూ y/x-1 dy/dx ప్లస్ y/x log y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ స్టెప్ వచ్చేవరకు dy/dx టర్మ్స్ అని ఒక దగ్గర రాయండి మనం, ఎందుకంటే ఫైండ్ అవుట్ చేయాల్సిందే ఆ వాల్యూ కదా, dy/dx కదా. సో ఇక్కడ నుంచి dy/dx ఇంకేమైనా టర్మ్స్ కామన్ తీయాలో లేదో చెక్ చేద్దాం. dy/dx కామన్ తీసి ఇక్కడ ఏముంటుంది, x/y log x ప్లస్ x y/x-1. ఓకే, అండ్ ఈ టర్మ్స్ 2 టర్మ్స్ని రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ y/x log y ప్లస్ y x/y-1. ఓకే, సో ఇక్కడ నుంచి ఓన్లీ dy/dx వాల్యూ, ఏమవుతుంది, x/y log x ప్లస్ x y/x-1 బై డినామినేటర్లో ఉన్న టర్మ్ యాజ్ తీసుకు రాయండి, y/x log y ప్లస్ y x/y-1. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అంటే అందులో ఇంకోటి ఏముందంటే, స్టార్టింగ్ ఇచ్చిన క్వశ్చన్లో కొందరు ఇక్కడ x/y ఇచ్చారా y/x ఇచ్చారా చూసుకోండి, బట్ కాన్సెప్ట్ అంతా ఇది కరెక్టే, ఈ ఆన్సర్ కూడా కరెక్ట్. మీకు ఇచ్చిన క్వశ్చన్ని బట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను చేసి ఈ ఆన్సర్ వచ్చింది, మీరు చేసి ఇదే ఆన్సర్ రావాలి అంటే సేమ్ ఇదే క్వశ్చన్ అయి ఉండాలి. అది కూడా క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా, ఏడా x ప్లేస్లో y ఉండి y ప్లేస్లో x ఉన్నా ఆన్సర్ అంతా కూడా మళ్ళీ చేంజ్ అవుతుంది. బట్ ద ప్రొసీజర్ ఫాలోడ్ ఇస్ కరెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ మనం ఫాలో అయిన ప్రొసీజర్ అంతా కూడా కరెక్టే ఉంది, ఫార్ములాస్ కూడా కరెక్టే. అందుకే ఫార్ములాస్ వస్తే ప్రాబ్లం వస్తుంది. కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, బట్ నాట్ అంతేం కాదు. ఒకసారి టర్మ్స్ అని సపరేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన రిక్వైర్డ్ ఫామ్లోకి వచ్చిందా లేదా అన్నది అయితే చూసుకోవాలి. ఇక్కడ మీరు నాకు అనొచ్చు, ఇక్కడ నేను ఇచ్చిన ఫామ్కి ఇక్కడ నాకు లాస్ట్కి వచ్చిన ఆన్సర్కి సంబంధం లేదు, బట్ సేమ్ ఆన్సర్ కరెక్టే. బట్ x ప్లేస్లో y ప్లేస్లో x వచ్చింది. y బికాజ్ ఇక్కడ మనకి ఇది మిస్టేక్ అయ్యి ఉంది, లైక్ క్వశ్చన్లో ఇది మిస్టేక్ ఇచ్చారు, ఇక్కడ XY టర్మ్స్ ఇంటర్చేంజ్ అయ్యింది, అందుకే మనకు ఆన్సర్ ఇట్లా వచ్చింది. మీరు ఒకసారి క్వశ్చన్ వెరిఫై చేసుకొని చేయండి, బట్ ప్రొసీజర్ అంతా సేమ్ ప్రొసీజర్. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ చేంజ్ చేయాలి. యాక్చువల్గా మనకు ఆన్సర్ కరెక్టే, బట్ క్వశ్చన్ చేంజ్ చేయాలి. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి నేను చెప్పాలనుకున్న 5 క్వశ్చన్స్. ఈ 5 క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయినాయి. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో మెనీ టైమ్స్ రిపీటెడ్ ఇన్ ఐపీ. ఇప్పుడు దీంతో డిఫరెన్షియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్ డిఫరెన్షియేషన్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, 2 into 2 4 మార్క్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్, ఇక్కడ రాస్తలేండి 2 into 2 మార్క్స్, 1 4 మార్క్స్ క్వశ్చన్, అండ్ 1 మోర్ థింగ్ ఏంటి, 1 7 మార్క్స్ క్వశ్చన్, రైట్. ఇక్కడ 4 4 16, సారీ 4 4 8, 8 + 7 అంటే 8 + 7 15, టోటల్లీ 15 మార్క్స్. 15 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే ఫార్ములాస్ వస్తాయి. ఓకేనా, 2 మార్క్స్ అన్నీ సేమ్ ఫార్ములాస్, ఈవెన్ 7 మార్క్స్ 2 మార్క్స్ ఆల్మోస్ట్ సేమ్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం.
కమింగ్ టు 4 మార్క్స్, దట్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్స్. దాన్ని ఎలా క్రాస్ చెక్ చేసుకోవాలో కూడా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, అదొక చెక్ చేసుకోండి. ఓకే రైట్, దీంతో డిఫరెన్షియేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీ విల్ స్టార్ట్ అనదర్ టాపిక్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే బై.